పరిశుభ్రతను పాటించడం, భౌతిక దూరాన్ని పాటించడం. కరోనాపై అంతం మనందరి పంతం, కరోనాపై అంతం మనందరి పంతం, కరోనాపై అంతం మనందరి పంతం. శ్రీకాకుళం విస్తరిస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరియు నగరపాలక సంస్థ వారు మీ అందరికీ చెబుతున్నది ఏమిటంటే కరోనాని కట్టడి చేయడానికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ వారు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, రోటరీ సంస్థ వారు, డిఎంఎన్హెచ్ఓ సంస్థ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమం జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు, జిల్లా జాయింట్ కలెక్టర్ వారు అందరూ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఈనాటి మనం అదేవిధంగా మన కోసం మన యొక్క ఎక్కువ మనం తీసేసాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరింత శ్రద్ధగా అందరూ కూడా ప్రజలు అడ్మినిస్ట్రేషన్కి ఖచ్చితంగా తోడ్పాటు అందించాలి. ముఖ్యంగా 3 కార్యక్రమాలు: శానిటేషన్ ఒకటి, మాస్క్ ఖచ్చితంగా వాడడం ఒకటి, సోషల్ డిస్టెన్స్. ఈ 3 ఖచ్చితంగా చూసుకుంటూ ఇప్పుడు మనం కొద్దిగా కంఫర్ట్ పొజిషన్లో మన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం రోజుకు కూడా ఒక 100 కంటే లోపు మనకు కేసులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ప్రయాణికం కానీ మాకు సహకరించాల్సిన కోరుకుంటూ ఇదే ఉత్సాహంతో కదా 7 నెలల నుంచి 8 నెలల నుంచి కష్టపడి పనిచేసిన హెల్త్ వర్కర్స్ కానీ అదేవిధంగా శానిటరీ సిబ్బంది కానీ ఎంప్లాయీస్ కానీ తోడ్పాటు పబ్లిక్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మాకు ఇదే సహాయక సహాయాలు అందిస్తే రాబోయే కూడా మనము ఈ కరోనాను ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ప్రోగ్రాం ముగిస్తున్నాము. అందరూ కూడా అన్నయ్య లైవ్ ఇచ్చేస్తున్నాడు. ఏ తాళం చేసుకోండి. ఆ బ్యానర్స్ అలాగే ప్రకాశ్
ఈరోజు క్యాండిల్ ర్యాలీతో మనం దాన్ని ముగించాము. కానీ ఈ కార్యక్రమము ఫైనల్గా కరోనా పూర్తిగా నివారించేంత వరకు కూడా మన జిల్లాలో మనం చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయితేనేమి, ఎంప్లాయీస్, పబ్లిక్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇండస్ట్రీస్ అందరి యొక్క సహకారం వలన మనం ఇప్పుడు కొంచెం కంఫర్ట్ పొజిషన్లో ఉన్నాము. రోజులు ఇప్పుడు మనకు మన జిల్లాలో 100 కంటే లోపు 70, 80, 15 అట్లా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సో మరింత ముఖ్యంగా మనం ముందుగా కష్టపడి చేస్తూ ఈ సహాయ సహకారాలు పబ్లిక్ మనకు అందిస్తే, ముఖ్యంగా ఇప్పుడు మన స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మాకు సహకారం అందించి కొద్దిగా ముఖ్యంగా ఈ మూడు పద్ధతులు, మాస్క్ ఒకటి, సోషల్ డిస్టెన్స్ ఒకటి, హ్యాండ్ శానిటైజర్, ఈ మూడు పని ఖచ్చితంగా కానీ ప్రతి ఒక్కరు కూడా నియమ నిబద్ధతతో చేసుకుంటే ఖచ్చితంగా మనము ఈ కరోనాను ఖచ్చితంగా జయించగలుగుతాం. ఖచ్చితంగా మనకు మంచి ప్లాన్ ఉంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ చక్కగా పనిచేస్తుంది. ముందు కూడా ఇదే రకంగా పనిచేసి కరోనాను ఖచ్చితంగా నియంత్రిస్తామని ఆశిస్తున్నాం.